విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల కలగా ఉన్న విశాఖ రైల్వే జోన్ ప్రకటన అయితే వచ్చింది. కానీ సంతోషం ఎందుకు లేదు? ముఖ్యంగా ప్రధానంగా గూడ్స్ మీద వచ్చే ఆదాయం అంతా అటు ఒడిశాకి పోతోందన్న బాధ ఎక్కువ ఎందుకు కనిపిస్తోంది? మనతో పాటు సబ్బహరి గారు లైవ్ లో ఉన్నారు, అలాగే చల్సాన్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నరసింహారావు గారు, ఎట్లా చూడాలండి? ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు తనలేని మొండాన్ని వదిలేశారని, సరే పొలిటికల్ గా కామెంట్స్ ఎలా ఉన్నా కూడా ఓవరాల్ గా ఇటు జోన్ అడుగుతున్న ఉత్తరాంధ్ర వాసులు కానివ్వండి, ఉద్యమకారులు కూడా ఎవరు హ్యాపీగా లేరు. కేవలం జోన్ తెచ్చామన్న బీజేపీ నాయకుల ఆనందం తప్ప ఎందుకు ఎక్కడ హ్యాపీనెస్ లేదు? ఎందుకంటే వీరందరికీ రాజకీయం చేయటం అలవాటుగా అయ్యింది కాబట్టి, దీనిలో చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో నేను చేశానని చెప్పుకునే స్టిక్కర్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి, ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ రాకూడదు అన్న వీరి తపన తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే మన చట్టంలో వాల్తేర్ డివిజన్ని జోన్గా చేయండి ఎక్కడా లేదు. మన చట్టంలో ఉన్నది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో ఒక ప్రత్యేక రైల్వే జోన్ పెట్టడానికి అవకాశాలు ఏమాత్రం ఉన్నది. అవకాశాలని అధ్యయనం చేయండి, అధ్యయనం చేసిన తర్వాత త్వరగా ఒక నిర్ణయానికి రండి అని చెప్పుంది. రాష్ట్రంలో చేయమంది. సో కాబట్టి ఇప్పుడు చేసిన జోన్ మన రాష్ట్రాన్ని అంతా, దాదాపుగా రాష్ట్రాన్ని అంతా కలిపి ఒక జోన్ గా మనకిస్తే ఇది రాష్ట్రానికి ఇచ్చినటువంటి వరం. ఇది రైల్వేస్ గతంలో ఎన్నడూ కూడా ఈ రకంగా రాష్ట్ర ప్రాతిపదికగా రైల్వే జోన్ ఇవ్వలేదు. మన రాష్ట్రానికి రైల్వే జోన్ ఇస్తే బాగుంటుందని చట్టంలో ఉంది కాబట్టి అధ్యయనం చేయమని చెప్తే సాధ్యం కాకపోయినా దాన్ని సాధ్యతరం చేసినటువంటి ప్రభుత్వం మాది. సో దీనిలో వాల్తేర్ డివిజన్ ని మొత్తం ఇక్కడ పెట్టండి, వాల్తేర్ లో పెట్టండి అని ఎక్కడా లేదు. సో కాబట్టి వీరు చేసే చచ్చు రాజకీయాలు మానుకుంటే రాష్ట్రానికి మంచిది. మరొకటి, రైల్వేస్ అన్నది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్. దీనిలో ఏ డివిజన్ లో ఏ జోన్ లో ఎంత ఆదాయం వస్తుంది అన్నది అది రైల్వేస్ కు సంబంధించిన విషయం. అది రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లే డబ్బు కాదు. దీనివల్ల ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు, రైల్వే సదుపాయాలు ప్రజలకు ఏర్పడతాయి. అవి దానికి ఇక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి రాయగఢ్ డివిజన్ లో ఏదైతే కొత్తగా ప్రాంతాలు చేరుతున్నాయో దానివల్ల మన రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు. రాష్ట్ర ప్రాతిపదికగా మన రాష్ట్రానికి అంతా కలిపి జోన్ ఇస్తే దాన్ని స్వాగతించవలసింది పోయి చచ్చు రాజకీయాలు చేస్తున్నారు. సో ఇది కేవలం ద్వేషపూరిత చర్య. వీళ్ళు రాష్ట్ర ద్రోహం చేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రానికి ఒక జోన్ వస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి పక్కన మాకు కావాలి, అక్కడ ఆదాయం ఉన్నది అనుకోవటం వీళ్ళ దౌర్భాగ్యం. జీవీఎల్ గారు, ఇప్పుడు తెలుగుదేశం రాజకీయం చేస్తుంది అనుకుంటే అనుకుందాం, కానీ ఇప్పుడు చలసాని గారు ఎందుకు రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది? లేకపోతే ఉత్తరాంధ్ర నాయకుడిగా, మాజీ ఎంపీగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన సబ్బహరి గారు రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు వాళ్ళిద్దరూ మనతోనే ఉన్నారు. వాళ్ళు కొన్ని ఊరికే మీరు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఊరికే సబ్బహరి గారు 2 పాయింట్లు రైజ్ చేస్తున్నారు. నేను చెప్పేది వినండి. వారు తెలుగుదేశ ప్రాయోజిత కార్యక్రమాలు చేపట్టేవారే కదా. వారికి ఏదో ప్రత్యేక ఐడెంటిటీ ఉందని మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకోను, ప్రజలు అనుకోరు. వారు ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్న వారే. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నాను. అంటే ఇచ్చింది చెప్తున్నాను. వారు తెలుగుదేశం ముసుగులో, వారేదో సాధన చేసే వారి ముసుగులో తెలుగుదేశం రాజకీయాలు చేస్తున్నారు. ఒకే నిమిషం జీవీఎల్ గారు, మళ్ళీ మీతో మాట్లాడుతా. జస్ట్ ఒక్క నిమిషం. మీరు చాలా వచ్చారు, ఒకసారి నా మాట వినండి దయచేసి. ఇలాంటి మాటలు మాట్లాడే ముందు హరి గారు వినిపిస్తుందండి? శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఆడియో ఇవ్వండి. శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. పర్సనల్ కామెంట్స్ నేను ఎప్పుడు ఎవరి గురించి చేయను. మీరు ఇప్పుడు మాట మాట్లాడారు కదా, చట్టంలో జోన్ ఉండాలని పెట్టలేదని చట్టంలో పెట్టలేదన్నారు కదా. మీ ఇంటర్ప్రిటేషన్ తో నేను ఏకీపిస్తున్నాను. జోన్ తీసిమని చట్టంలో పెట్టారా జీవీఎల్ గారు? డివిజన్ మీరు జీవీఎల్ గారు డివిజన్ గురించి మాట్లాడలేదు, జోన్ ఇమ్మని చెప్పారు చట్టంలో, దీని గురించి ప్రస్తావించలేదు అన్నారు కదా. అంటే చట్టంలో డివిజన్ తీసేసి జోన్ ఇమ్మని పెట్టారని మిమ్మల్ని అడుగుతున్నాను.
ఎందుకంటే రాజ్యాంగం అది మీరు బాగా చదివి మాట్లాడతారు కాబట్టి ఒక్క నిమిషం ఆన్సర్ చేసుకుందాం ఇద్దరం. రైట్. ఎస్ సార్. జీవీఎల్ గారు. సార్ చలసాని గారు వస్తాను మీ దగ్గర ఒక 1 minute సార్. ఋషి గారు, నేను చాలా స్పష్టంగా మాట్లాడతాను. వారు మీకు బాధ కలిగితే నేను చేయగలిగింది ఏమి లేదు, స్పష్టంగా చెప్తున్నాను. మన రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక జోన్ ఆంధ్రప్రదేశ్ కావాలని ఉందా, లేకపోతే ఎక్కడ ఆదాయం వస్తుందో పక్క రాష్ట్రాల నుంచి కలుపుకొని జోన్ తయారు చేయాలని ఉందా? మన రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి అని ఉంది. మరి దాన్నే కదా ఈ రోజు చేసింది. రెండవది, వినండి దయచేసి ఋషి గారు, నేను కంప్లీట్ చేయనివ్వండి. కంప్లీట్ కంప్లీట్ చేశాక మీ దగ్గరికి వస్తా. పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయాలి. నేను చెప్పాక వారితో సంభాషించండి. ఋషి గారు, మన రాష్ట్ర చట్టంలో ఏముంది? మన రాష్ట్రానికి రైల్వే జోన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించమని ఉంది. అక్కడ ఈ ప్రాంతంలో పెట్టండి, ఆ ప్రాంతంలో పెట్టండి అని ఎక్కడా లేదు చట్టంలో. కానీ అంటే మన రాష్ట్రానికి ఒక జోన్ కావాలి. అది కష్టతరమైనా కూడా, ఆ దాదాపుగా అసాధ్యమైనా కూడా దాన్ని సుసాధ్యం చేసింది మా ప్రభుత్వం, మా పార్టీ. రెండవది, ఈ రోజున సౌత్ సెంట్రల్ రైల్వేలోని గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజన్స్ తీసి మన రాష్ట్ర జోన్ లో ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అది కాన్సెప్ట్ కాబట్టి. రాష్ట్రానికి జోన్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ ని పరిశీలించమన్నారు, మేము దాన్ని చేసి చూపించాం. ఇంకా దానిలో పక్క రాష్ట్రంలోని ప్రాంతాలు మాకు లేవు, అక్కడ ఉంటే మాకు రెవెన్యూ ఎక్కువ వచ్చేది, ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం ఇది రాష్ట్రానికి ద్రోహం చేయటం అని నేను అనుకుంటున్నాను. మీరు కావాలంటే స్పందించండి. మరి పక్క రాష్ట్రం తెలంగాణ కూడా అదే రాజకీయం చేయొచ్చు కదా. మరి మా జోన్స్ తీసుకెళ్లిపోయారు, మరి వారు ఇటువంటి కామెంట్స్ వారు చేయొచ్చు కదా. మీరు చెప్పిన దాంతో నేను ఏకీపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోను వీళ్ళ పరిశీలించి ఇవ్వండి అని చట్టంలో పెట్టినారనే దాంతో నేను ఏకీపిస్తున్నాను. దానికి మీరు అధికారంలోకి వచ్చాక 4 సంవత్సరాల 10 నెలలకి మొత్తం మీద చాలా ఎక్సైజ్ చేసి విశాఖపట్నానికి జోను అనౌన్స్ చేశారు. ఈ విశాఖపట్నం జోన్ అనౌన్స్ చేసేటప్పుడు ఈ జోన్కి జరిగినటువంటి నష్టాల్ని ప్రజల ముందుకి, మీ ముందుకి తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చినటువంటి ఏ జోనుల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని జోన్లు అయితే అనౌన్స్ చేసిందో ఆ జోనుల్లో ఒక్క జోన్లో కూడా ఒక్కదాన్ని కూడా డివిజన్ రద్దు చేయలేదు. మీరు కావాలంటే చెక్ చేయండి. జబల్పూర్ కానీ, హాజీపూర్ కానీ, కుర్దా కానీ, బిలాస్పూర్ కానీ ఇవన్నీ జోన్లు ఇచ్చేటప్పుడు ఆ డివిజన్లని రద్దు చేయలేదు. వినండి, లెట్ మీ కంప్లీట్. అది కలిపే దానికి ఇచ్చారు, యాక్సెప్టెడ్. ఇప్పుడు కూడా ఇక్కడున్నటువంటి నైసర్గిక పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ డివిజన్ కలిపేటప్పుడే విశాఖపట్నం వరకు సౌత్ సెంట్రల్, విశాఖపట్నం నుండేమో దువ్వాడ నుండి సౌత్ సెంట్రల్, ఇక్కడ నుండేమో ఈ సౌత్ ఈస్టర్న్లో ఉంది. ఇప్పుడు కొత్త డివిజన్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన కొన్ని భాగాలను తీసుకొని వచ్చి వేరే డివిజన్లో కలిపేటప్పుడు ఖచ్చితంగా అంతకుముందున్నటువంటి జోన్లో కొంత నష్టం జరగవచ్చు, ఇక్కడున్నటువంటి డివిజన్లో కూడా కొంత నష్టం జరిగితే కానీ కొత్త జోన్ రాదు. దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను దాని ఇన్కమ్ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ 18,000 మంది ఎంప్లాయీస్ గురించి ఈ జోన్ ఇచ్చేటప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోలేదనేది నా అబ్జర్వేషను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఆదాయం ఇష్యూ ఏం లేదు కాదు, ఆదాయం ఏదైతే కోల్పోతున్నామో 6,500 కోట్లు 7,000 కోట్లు రాయగడకు పోతుంది, కేవలం 500 కోట్లే ఇక్కడ ఈ జోన్ కి వస్తుంది. ఆ పాయింట్ అక్కడ ఇష్యూ ఏం లేదు. ఆల్రెడీ అది మాట్లాడితే జీవీఎల్ గారు ఒక మాట చెప్పారు కదా, ఇది భారతీయ రైల్వే రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అనేది నేను తర్వాత మాట్లాడతాను. అసలు బేసిక్గా రిషి గారు బేసిక్గా 2/3 అక్కడికి వెళ్ళేటప్పుడు 1/3 ఇక్కడ ఉండేటప్పుడు 18,000 మందిలో ఈ కుటుంబాలు మళ్ళీ పెట్టే బెడ్డింగ్ సర్దుకొని ఈ డివిజన్ నుండి వెళ్ళిపోవలసి వస్తుందనే విషయాన్ని
డివిజన్ ఇచ్చినటువంటి వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలని నేను తీసుకున్నారా చెప్తున్నాను. లేదా అనేది జీవీఎల్ గారు తర్వాత జరిగే చెప్పే పరిణామం ముందు ఏంటంటే, ఒక్క నిమిషం ఒక్కసారి ఈ చలసాని రోజు గారి వరకు వాయిస్ వైజాగ్ ఉన్నామండి. డివిజన్లో ఉన్నటువంటి ఎస్ జీవీఎల్ గారు ఇప్పుడు దీనికి చలసాని గారు అడిగిందని రెండు కలిపి రెస్పాండ్ అవుతారు కదా సార్. ఒక్క నిమిషం చలసాని గారు. నా వాయిస్ వినపడుతుంది కదండి? హలో చలసాని గారు వినపడుతోందండి? ఋషి గారు నా వాయిస్ వినపడుతుంది కదా? వినపడుతుంది. నా వాయిస్ వినపడుతుంది కదండి? మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. చలసాని గారు మాట్లాడమంటారా? ప్రొసీడ్. ఒక దయచేసి జీవీఎల్ నరసింహకి చాలా రోజులు ఎప్పుడు దొరుకుతారని చూస్తున్నాను. వాళ్ళు దొరికారు. ఒక మాట మనం చేస్తున్నాను. బిఫోర్ దిస్ బట్ట కాల్చి మొహం మీద వేసే పద్ధతి గారు కానీ మాకు కానీ అలాంటి పద్ధతి మంచి కాదు. ఆయన కూడా అసాంఘిక శక్తి, అనైతిక శక్తి, అత్యంత ఘోరమైన కార్యక్రమాలకు పాల్పడ్డారు అని మేము ఎలా వేస్తుంటే ఎంత మనసు బాధపడుతుందో, నీచమైన కార్యక్రమం మా మనసు అంత బాధపడుతుంది. నిజాయితీగా ప్రాణం పనంగా పెట్టి పని చేస్తున్నామని గుర్తుంచుకోమని చెబుతూ వారికి ఆ విధంగానే చెప్తూ గౌరవంగానే చెప్తున్నాం. కానీ ఒకటి చెప్తాను, దయచేసి ఈ పాయింట్లు మళ్ళీ కొత్తగా వచ్చారు కాబట్టి వారికి చెప్పాలి. మేము ఈ జోన్ ఇచ్చిన దానికి అభినందన తెలుపుతున్నాం. పాయింట్ ఒకటి, కేఆర్ అంటే కోరాపుట్ రాయగఢ్ డివిజన్ రాయగఢ్లోకి ఇవ్వడం అనేది సమ్మతం, న్యాయం కూడా. మేము ఏదో ఇతర ప్రాంతాల నుంచి ఆ ఒరిస్సాలో ఉందంతా కావాలని కాదు, ఆ విధంగా ఆశించట్లేదు. అది సరైనది కూడా కాదు. ఆ మాటకు వస్తే హిందూపురం అనేది అక్కడ బెంగళూరు డివిజన్లో ఉంది. అలాగే మేము కోరుకునేది కేకే లైన్ ఏదైతే ఉందో మేజర్ ఇక్కడంతా అది మొత్తం మైన్స్ తీసుకొచ్చి ఇక్కడ బూడిదంతా ఇక్కడ విశాఖపట్నంకి వస్తాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అత్యధిక లైన్ కూడా కొత్త వలస అంటే విశాఖపట్నానికి ఆనుకుని ఉన్న దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల మేము కోరేది ఏంటంటే అది కూడా కాకుండా వారంతా కట్టే చట్టంలో సరిగ్గా పెట్టలేదంటే సరిచేయమనే కదా మేము అడిగేది. విశాఖపట్నాన్ని భౌగోళికంగా వాల్తేరు డివిజన్ ని డివైడ్ చేసినప్పుడు కుర్దా రోడ్లో పలాస, ఇచ్చాపురం, మందస అనేక 57 కిలోమీటర్లు ఉన్న అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి కదా. అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టచ్చు. వాళ్ళకి తెలిసి ఉండదు. బహుశా జీవీఎల్ గారికి ఈ భౌగోళిక చాలా కాలమైంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రం సెటిల్ అయ్యి కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండదు. ఇక్కడ ప్రాంత ప్రజల ఆకాంక్ష నేను చెప్పింది ఏంటంటేనండి, పొలిటికల్ గా మాట్లాడుతున్నారు. పొలిటికల్ గా మాకు అవసరం కూడా లేదు. ఇవాళ ఒకటి కోరుకుంటున్నాం, ఈ ప్రాంతం ఒక డివిజన్ లో తీసేయమని ఉందా అండి? ఎక్కడన్నా ఒక డివిజన్ ఇక్కడ 120 సంవత్సరాల చరిత్ర ఉన్న విశాఖపట్నం కానీ మిగతా ప్రజలు కానీ అవమానించేటట్టు మాత్రం మాట్లాడకూడదు. వాళ్ళు లేదంటే దీన్ని తీసేయమన్నారా? మీకు డబ్బులు మిగులుతాయని చెప్పి రూపాయి ఖర్చు లేని కార్యక్రమం అని చెప్పి ఈ డిఆర్ఎం ఆఫీస్ తీసుకెళ్లి ఇది అక్కడ అవసరం లేదని ఖాళీ చేసి జోనల్ ఆఫీస్ పెట్టి స్టాఫ్ను పెట్టి నడిపించుకుంటామని చూస్తాం. మీకు ఖర్చు లేదు కాబట్టి. ఖర్చు ఉంది కాబట్టి మీ సురేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహం, దాని మీద సమాధానం చెప్పండి. అలాగే పీయూష్ గోయల్ గారు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మహారాష్ట్రకి 57,600 కోట్ల రూపాయలు ఒకటి కేటాయించుకుని, అంతకుముందు 39,000 కేటాయించుకుని మా ఆంధ్రప్రదేశ్ కు 3,760 కోట్లు కింద బడ్జెట్ లో, మా తెలంగాణకి 1,813 కోట్లు కేటాయించుకున్నారు. ఏంటంటే సమాధానం లేదు. పదే పదే ఆంధ్రాకి ద్రోహం చేస్తారు. జీవీఎల్ గారు ఇది మాత్రం చలసాని గారు మీరు అడిగిన పాయింట్ జీవీఎల్ గారిని అడుగుతున్నాను. జీవీఎల్ గారు హరి గారి ప్రశ్నకి దీనికి మీకు గుర్తున్నాయా? మళ్ళీ లేదంటే రిపీట్ చేయమంటే చేస్తాను. లేదు నేను వారిద్దరూ మాట్లాడిన దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను చెప్పేది వారిద్దరికి దాదాపుగా అది ఆన్సర్ అవుతుందని నేను భావిస్తాను. ఒకటి, రాష్ట్ర ప్రాతిపదికగా ఇది చేయటం జరిగింది. దీనివల్ల ఇది రైల్వేస్ కు సంబంధించినటువంటి కమర్షియల్ నిర్ణయం తప్పితే దీనివల్ల ఇక్కడ ప్రజలకి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. ఆదాయం 100 కోట్లు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అది మీ జేబులోకి మా జేబులోకి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళదు. అది రాష్ట్ర రైల్వేస్ కు సంబంధించినటువంటి వారి ఎకనామిక్ అంశం, వారి ఫైనాన్షియల్ అంశం. దీనిలో గత 4 సంవత్సరాల్లో మా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది చెప్తే మనం అనేక రకాల అపోహలు ఏ రకంగా కలగజేస్తున్నామో మీకే అర్థమవుతుంది. సభామహరి గారు, మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. మీరు కాంగ్రెస్ లో గత 4 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్న యూపీఏ 2లో 290 కిలోమీటర్లు ఎలక్ట్రిఫికేషన్ చేస్తే మేము 1045 కిలోమీటర్లు ఎలక్ట్రిఫికేషన్ చేశాం. అలాగే మేము 20 కొత్త ప్రాజెక్టులు ఇచ్చాం. 28,000 కోట్ల రూపాయలకి గత 4 సంవత్సరాల్లో ఇచ్చాం. సో కాబట్టి ఆదాయానికి ఒక నిమిషం వినండి ఋషి గారు ప్లీజ్. ఐ థింక్ నేను డిక్లేర్ చేసిన దాంట్లో ఋషి గారు నేను చెప్పేది నన్ను చెప్పండి. మీరు చెప్పింది నేను విన్నాను. నేను చెప్పింది మీరు దయచేసి వినాలి. కాదు, ఆయన మాట్లాడుకుంటే ప్రెస్ మీట్ పెట్టుకుని ఆ విషయాలు మాట్లాడాలి. తప్పుడు నేను చెప్తా. హరి గారు 4 కిలోమీటర్లు
ఇక్కడ జరుగుతున్న చర్చ రైల్వే జోన్ విశాఖపట్నం గురించి. నేను అడిగింది ఇక్కడ నుండి ఎప్పుడైతే ఈ జోన్ అక్కడ కలుపుతారో ఇక్కడ నుండి పరిశ్రమలన్నీ అక్కడికి వెళ్తాయని చెప్తుంటే ఈ విషయాలు మాట్లాడడం మానేసి నేను చెప్పింది దయచేసి ఫీల్ అవుతున్నాడా, ఆరియేటర్ అనుకుంటున్నాడు ఆయన. వేల మంది ఉద్యోగాలు కన్సిడర్ చేశారా? 18,000 మంది ఎంప్లాయీస్ ని అసలు ఆ దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకున్నారో లేదా? పాయింట్ నెంబర్ 1, ప్రాంత ప్రజల హరిగారు ఒక్క నిమిషం సంబంధించి 1/3 రాయగఢలో కలిపేస్తే రేపు రైల్వేలో ఇక్కడ ఉన్నటువంటివన్నీ ఋషి గారు వీరికి వాస్తవాలు వినే ఓపిక లేదు. వీరు చేసే ఆరోపణలే ప్రజలు వినాలి అని మీరు కోరుకుంటున్నారు. కాదు వాటికి మీరు సరైన విధానం కాదు. ఒక నిమిషం జీవీఎల్ గారు, వాటికి మీరు సమాధానం చెప్తే హరి గారికి, చలసాని గారికి యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చినట్టు వస్తుంది కదా. ఆకాంక్షలు పట్టించుకోలేదని మేము 18,000 మంది కోసం మేము చర్య తీసుకుంటాం అన్నారు అనుకోండి. ఋషి గారు వీరు ఆరోపణ చేయాల వాస్తవాలు చెప్తున్నానండి. లేదు ఋషి గారు, ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇంకొక విషయం చర్చ సార్థకంగా ఉంటుందని ఉన్నాను. నాకు వేరే పనులు ఉన్నాయి. పూర్తిగా అతను స్టడీ చేసి రాలేదు. ఆయన ఖచ్చితంగా జోన్ గురించి, బౌండరీస్ గురించి, ఇన్కమ్ గురించి జరిగిన నష్టం మీరు అడిగిన ప్రశ్నకి జీవీఎల్ గారు సమాధానం తీసుకుందాం. మీరు, నేను, చలసాని గారు అందరూ అడిగారు కదా, ఆయన దగ్గర సమాధానం తీసుకుందాం ప్లీజ్. 1 సెకండ్. లేదు ఋషి గారు, ప్రతిసారి ఇది అలవాటు అయిపోయింది రావడం. మిగతా మీరు అడిగారు, ఆయన సమాధానం చెప్పలేదు. దానికే చెప్తున్నారు జీవీఎల్ గారు, ప్లీజ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అండి. అది 18,000 మంది ఉద్యోగుల వ్యవహారము, ప్రాంత ప్రజల ఆకాంక్షలు, డివిజన్ తీసేయాలనే ఉన్న రూల్ ఉందా? నెక్స్ట్ మహారాష్ట్ర కేటాయించిన డబ్బులు, ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు లేకపోవడం, వీటి మీద రెస్పాండ్. హరి గారు ప్లీజ్ బీ పేషెంట్ ప్లీజ్. హరి గారు ప్లీజ్. ఎస్ జీవీఎల్ గారు. ఋషి గారు, ఇప్పుడు పక్క రాష్ట్ర వాల్తేర్ డివిజన్ మొత్తం మా జోన్ లోకే రావాలి అని అనుకోవటం అది పూర్తిగా అంటే మన చట్టంలో ఉన్న ప్రామిస్ పట్లే మనకు నిబద్ధత లేనట్టుగా. కాబట్టి అది మొదటి మీరు చేసే తప్పు. అలాగే ఉండాలి అనుకుంటే మరి విజయవాడ, గుంతకల్, గుంటూరు అంతా కూడా బయట వాల్తేరులోకి ఎందుకు రావాలి అని తెలంగాణ ప్రశ్నించవచ్చు కదా. మా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి డివిజన్ మీరు ఎందుకు వాల్తేరుకి ఇస్తున్నారు, విశాఖపట్నం ఎందుకు ఇస్తున్నారు అని వారు అడగచ్చు కదా. సో మనం ఇక్కడ రాష్ట్ర ప్రాతిపదికగా చట్టంలో ఉన్న దాన్ని అమలు చేస్తుంటే మీరు ఈ రకంగా రాజకీయం చేయటం పూర్తిగా తప్పు. నంబర్ 1. నంబర్ 2, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఇందాక చలసాని అన్నారు, అలాగే విశాఖపట్నం కొద్ది స్టేషన్లు పక్క డివిజన్ లో ఉన్నాయని అన్నారు. అది జరిగితే వాటిని ఒక నిమిషం ఋషి గారు కంప్లీట్ చేయనివ్వండి దయచేసి. మన రాష్ట్రంలోని ఈ జోన్ లో హరి గారు 2 నిమిషాలు ఆయన మాట్లాడారు. హరి గారు 2 నిమిషాలు వారు చెప్పిన తర్వాత మళ్ళీ మీ అభ్యంతరాలు ఎలా ఉంటే మాట్లాడదాం. ప్లీజ్ బీ పేషెంట్ ఫర్ 2 minutes. మీ జీవీఎల్ గారు మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి. మన రాష్ట్రంలోని డేటా తెచ్చుకోండి. ఋషి గారు చెప్తారు. హరి గారు చెప్పింది రైట్. మన రాష్ట్రంలోని మాత్రం తప్పు జరిగిందని మీరు ఒప్పుకుంటారు. డేటాతో రేపు తప్పు చేసి తప్పు జరిగిందా మాట్లాడదాం. మీరు డేటాతో ప్రజల గొంతు కోసింది మీరు. తప్పు జరిగింది. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు గొంతు కోసారు. మీరు ఈ రోజున తెలుగుదేశానికి స్నేహితులుగా ఉన్నారు, వారు గొంతు కోసారు. సంగతి వదిలేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టైం సాధించారు కదండి. ఎర్రన్నాయుడు గారు రైల్వేస్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎందుకు అన్యాయం చేశారు, ధర్నాలు చేశారు, మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇలాంటి మీరు తప్పు చేస్తున్నారు, మీ తప్పుని ఎత్తి చూపిస్తున్నానని మీరు రక్ష చేస్తున్నారు, భయపడుతున్నారు, వాస్తవాలు తెలుస్తాయని భయపడుతున్నారు. వాల్టేర్ డివిజన్ లో ఉన్నటువంటి
అనేకమైనటువంటి ఎందుకంటే ఇంత భయం అంశాలు రిషి గారు, ఎందుకు ఇంత భయం వీరికి? ఇవన్నీ కూడా ఇప్పుడు రాయగడ వాస్తవాలు చెప్తుంటే ఎందుకు భయం? హరి గారు ఒక 2 minutes కాదు, ఒక 2 minutes 2 minutes జీవీఎల్ గారికి ఇద్దాం. డిస్కషన్ చేసి కవర్ హరి గారు 2 minutes జీవీఎల్ గారికి ఇద్దాం. వారు ఏం చెప్తారో లిజన్ హిమ్ ప్లీజ్. ఒక 2 minutes వారు ఏం చెప్తారో చూద్దాం. తర్వాత మీ అభ్యంతరం మళ్ళీ నేను ఆయన అడుగుతాను. హరి గారు ఒక 2 నిమిషాలు జీవీఎల్ గారికి చెప్పను. ఒక్క నిమిషం హరి గారు ఈ విషయాలనే మాట్లాడమనండి. ఈ విషయాలు చెప్తారు జీవీఎల్ గారు ప్లీజ్. చేయడానికి నేను రైల్వే జోన్ అన్నది రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వటానికి పరిశీలించాలి అని చట్టంలో ఉంది. ఈ రోజున ఇచ్చిన జోన్ రాష్ట్రానికి అనుకూలంగా రాష్ట్ర సరిహద్దుల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది. మీరు పక్కన వాల్తేరులో, పక్కన పాటలో, రాయగఢ్ లో ప్రాంతాన్ని కూడా మనకి ఇచ్చుంటే ఇంకా డబ్బు వచ్చేది అనుకుంటే మరి విజయవాడ, గుంటూరు మనకు అక్కర్లేదా చెప్పండి? కేవలం కావాల్సింది రాష్ట్రానికి రైల్వే జోన్, రాష్ట్ర అన్ని ప్రాంతాలని కలిపే రైల్వే జోన్. ఏదన్నా కొన్ని వాటిని కూడా తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. నేను ఒక 3-4 పాయింట్లు చెప్తాను. ఇప్పుడు హరి గారు అంటే పోనీ మీరు విమర్శ చేయొచ్చు పొలిటికల్ అనో లేకపోతే చల్సాన్ గారు ఒక 3-4 పాయింట్లు జనాల్లో నడుస్తున్నాం ఒకసారి. ఇప్పుడు వాల్తేరు డివిజన్ దేశంలోనే ఎక్కువ ఆదాయం, దాదాపు 5th place లో ఉన్న ఆదాయం ఉన్నది. లాస్ట్ ఇయర్ 7,500 కోట్లు వచ్చింది. సో ఇప్పుడు అంతా రాయగఢ డివిజన్కి వెళ్ళిపోతుందా అనేది ఒకటి అనుమానం. కేవలం ప్యాసింజర్కి సంబంధించిన ఆదాయం 500 కోట్లు మాత్రమే ఇక్కడ విశాఖ జోన్కి వస్తుందా? సో అదొకటి అనుమానం. రెండోది ఆర్ఆర్బీకి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. సో గతంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళని అడ్డుకోవడమో తిట్టడం కొట్టినట్లేమో జరిగాయి. సో ఆ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుందా ఉండదా? ఇట్లాంటి అనుమానాలకు సమాధానం చెప్తే క్లారిటీ వస్తుంది కదా. ఋషి గారు స్పష్టంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్థాపించడం జరుగుతుంది. అధికారికంగా నేను ఇస్తున్నటువంటి నాకున్న సమాచారాన్ని, నాకు స్పష్టంగా రైల్వే మంత్రి గారు ఇచ్చిన సమాచారాన్ని మీకు చెప్తున్నాను. నాకు తెలిసి ఇది కేబినెట్ నోట్ లో కూడా పొందుపరచడం జరిగింది. మీ రెండో ప్రశ్నకు సమాధానం వచ్చింది. మొదటి ప్రశ్న, వాల్తేరులో ఉన్న రెవెన్యూ అంతా మనకు కావాలి అనుకుంటే మరి భువనేశ్వర్ జోన్ లోనే ఉండిపోవచ్చు కదా. మనం కొత్త డివిజన్, కొత్త జోన్ రాష్ట్రానికి కావాలనుకుంది ఎందుకు? రాష్ట్ర హక్కుల్ని కాపాడుకోవటం కోసం, రాష్ట్రంలో ఉండే వారికి ఉద్యోగావకాశాల కోసం, రాష్ట్రంలో రైళ్ల రాకపోకల్ని మెరుగుపరచుకోవటం కోసం. ఇంతకుముందు విశాఖపట్నంలో ఆరిజినేట్ అయిన ట్రైన్స్ ని వెనక్కి భువనేశ్వర్ దాకా తీసుకుపోయేవారు. ఈ రోజున అది కుదరదు. విశాఖపట్నం నుంచి మనం ఎటువంటి రైళ్ల సదుపాయాలు చేసుకోవాలన్నా మనకు అది కుదురుతుంది. సో కాబట్టి మనకు కావాల్సిన కళ నెరవేరితే మీకు వాల్తేరే కావాలనుకుంటే మరి కొత్త జోన్ ఎందుకు అడిగాం? అది అసలు అసందర్భంగా లేదు. పక్క రాష్ట్రంలో సికింద్రాబాద్ లో ఉన్న జోన్ ని తీసుకొచ్చి ఇక్కడ కలిపాం, వారి డివిజన్స్ ని ఇక్కడ కలిపాం. మరి వారు రాజకీయం చేయరా? మనకు చట్టంలో ఇచ్చిన ప్రామిస్ ఆధారంగా నెరవేర్చాం. ఇది రైల్వే శాఖకు సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయాలకు దీంతో సంబంధం లేదు. ఇంకొక రెండు పాయింట్లు ఉన్నాయి. మీకు వాల్తేరు డివిజనే కావాలి అనుకుంటే మరి కొత్త జోన్ గురించి ఎందుకు అడిగాం? హరి గారు మీ పాయింట్ ఏంటి సార్? హరి గారు మీ పాయింట్ ఏంటండి? అదే మీరు అడగండి రిషి గారు. మీరు అడిగితే నేను ఊరుకుంటాను. చెప్పండి, మీ పాయింట్ చెప్పండి. జరిగింది ఏంటంటే 18,000 మంది ఎంప్లాయీస్ ఈ డివిజన్ లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఎస్ జీవీఎల్ గారు ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండి. 18,000 ఎంప్లాయీస్ సంగతి ఏంటి? ఈ డివిజన్ కి సంబంధించి వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయలేదు? కన్సిడర్ చేయలేదని మీకు ఎవరు చెప్పారు? ఈ డివిజన్ లో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతం అంతా ఈ రైల్వే జోన్ లోనే యాడ్ అవుతున్నప్పుడు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా నేచురల్ గా ఈ జోన్ లోకి యాడ్ అవుతారు. సమాధానం కాదు ఋషి గారు. ఎప్పుడైతే మరి మీరు ఊహించేసి ఏదో విశాఖపట్నం డివిజన్ లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దానికి ఆన్సర్ కాదు. కానీ ఒక డివిజన్ సగ భాగం చేసి
మరి మీకు రాష్ట్ర ప్రాతిపదికగా మనకు జోన్ వద్దా? భాగం చేసి వేరే డివిజన్ లో మరి అది స్పష్టం చేయండి. డివిజన్ లో ఉన్నటువంటి ఎంప్లాయీల్ని అక్కడ మరి మన చట్టంలో ఎందుకు రాస్తుంది ఇది? ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గట్లేదు వాళ్ళు తెలుసుకోవాలని జీవీఎల్ గారు. అడుగుతున్నాను. మన చట్టంలో ఎందుకు ఉందండి? ఎందుకంటే ఆ డివిజన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండరు. మన చట్టంలో ఎందుకుంది? మనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టం. ఇది ఆంధ్ర ఒరిస్సా కంబైన్డ్ చట్టం కాదు. మన చట్టంలో జోన్ కావాలంటే మనకు పక్క రాష్ట్రాల ప్రాంతాలు కావాలనుకోవటం. ఇంకొక విషయం చెప్తానండి, ఇంకొక విషయం జీవీఎల్ గారు, రిషి గారు, ఇంకొక విషయం ఇది రాజకీయాల్లో కాదు. రెండోది 1/3 ఏమో వాల్టేర్ డివిజన్లో ఉండి 2/3 ఏమో రాయగఢ్ డివిజన్లో కలిపితే దీంట్లో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కారకలైనటువంటివన్నీ కూడా 2/3 భాగం కింద స్లోగా అక్కడ తెలిపోతాయి. ఇవన్నీ చెప్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ షెడ్ కానీ ఇంజిన్ మార్పులు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ 2/3 భాగం కింద. అంటే ఇప్పుడు ఒక విషయం రిషి గారు ఒకటే, అవన్నీ ఎందుకు వెళ్తాయండి? ఇది మీ వాల్టేరు డివిజన్ లో సగభాగం రాయగఢ్లో కలిపేమంటే అర్థం ఏంటి చెప్పమనండి. సగభాగం కలిపేమంటే ఏమేమి వెళ్ళిపోతాయి అక్కడ చెప్పమనండి వారిని. ఋషి గారు ఇదండి, మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆ పక్క రాష్ట్రంలోకి ఎలా వెళ్తాయండి? డీజిల్ లోకో షెడ్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కదా. కోచింగ్ కాంప్లెక్స్, వ్యాగన్ వర్క్ షాప్, బూట్ లాండ్రీ, జోనల్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కదా. అలాగే A1 ట్రైనింగ్ A1 స్టేషన్ అయినటువంటి విశాఖపట్నం మన జోన్ లోనే ఉంటుంది. కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఏ జోన్ అయినటువంటి శ్రీకాకుళం విజయనగరం మనలోనే ఉంటాయి. ఇది కేవలం భౌగోళిక ఆధారంగా జరిగినటువంటి డివిజన్. ఇది ఆ 2/3 ఏంటో చెప్పండి. కదా ఎందుకు క్లారిటీ రావట్లేదు? కాదు హరిగారు అనుమానానికి జీవీఎల్ గారి సమాధానం సంతృప్తి ఇవ్వట్లేదా హరిగారు? హరిగారు కాదు, మీ ప్రశ్నలకి జీవీఎల్ గారి సమాధానం సంతృప్తి ఇచ్చిందా లేదా? వారికి ఏం చెప్పినా సంతృప్తి వచ్చేట్లేదు. నేను చదివి వినిపిస్తాను. చెప్పండి. ఆయన ఇప్పుడైనా సరే ఒకసారి రైల్వే మినిస్టర్, అతనికేమో చాలా అవకాశాలు ఉన్నాయి. ఆయనకి చాలా, ఒక్క నిమిషం జీవీఎల్ గారు, ఆయనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆయన ఢిల్లీ వెళ్ళి రైల్ భవన్లో కూర్చొని ఆ మినిస్ట్రీ తాలూకు అసిస్టెన్స్ తీసుకొని దీని మీద ఆయన పూర్తి లెక్కలతో వస్తే ఆయన చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది, నాకేం అభ్యంతరం లేదు. ఆయన లెక్కలన్నీ తీసుకొని రమ్మనండి. వైజాగ్ డివిజన్ లో 2/3 వెళ్ళిపోద్ది అంటే ఏం వెళ్ళిపోద్ది ఆయన చెప్పాలి. 2/3 వెళ్ళిపోతే ఎంప్లాయీస్ ఎంత వెళ్ళిపోద్దో చెప్పాలి. 2/3 వెళ్ళిపోతే చెప్పాలి. కొత్తగా దాన్ని ఏంటి వేసి జరిగిన లోటును పూడుస్తారా అని చెప్పాలి. అంటే హరిగారు మీరు ఫైనల్ గా చెప్పేది ఏమిటి? కాదు ఒక్క నిమిషం హరిగారు, లెట్ us conclude here. ఒక్క నిమిషం హరిగారు, వచ్చిన ఇన్కమ్ పోయినప్పుడు ఆ ఇన్కమ్ చెప్పండి రిషి గారు. కాదు ఇప్పుడు ఏంటి ఫైనల్ గా విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం వల్ల, సరే ఎన్నికల ముందు ఇచ్చారా, మోడీ గారు వస్తున్నారని ఇచ్చారా, పొలిటికల్ గా పక్కన పెట్టేస్తే రైల్వే జోన్ ఇవ్వడం వల్ల కించిత్ మాత్రం ప్రయోజనం కూడా లేదా? ఈ జోన్ ఇవ్వడం కంటే కూడా ఇలా వదిలేస్తే కొంత లాభమైన ఉండేదండి. ఇది చేసి జీవీఎల్ గారు ఒరిస్సాకి లబ్ధి కూరేట ఫైనల్లీ మీరు జోన్ ఇచ్చారు వరం అంటే ఇక్కడంతా నిర్లిప్తత ఆ సౌండ్లే వస్తున్నాయి. ఆయన లెక్కలు చెప్పారనుకోండి నేను యాక్సెప్ట్ చేస్తాను. జీవీఎల్ గారు, సో మీరు లెక్కలతో రావాలి. చెప్పారనుకోండి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏది రైల్వే డివిజన్ లో డివిజన్ లో ఇంత పోయింది. మీరు చెప్పింది అర్థమైంది హరి గారు. జీవీఎల్ గారు రైట్. ఇదిగో కావాలని రాజకీయం చేసే వారికి నేను సమాధానం చెప్పలేను. నేను చెప్పేదల్లా ఈ వాల్టేర్ డివిజన్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతాలన్నీ కూడా ఈ కొత్త రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. సో కాబట్టి మనకి ఇది జియోగ్రాఫిక్ బేసిస్ మీద, ఇది భౌగోళిక ఆధారంగా ఏర్పడినటువంటి జోన్. ఆంధ్రప్రదేశ్ కు ఒక వరం. సో మాకు అవసరం లేదు అని రాజకీయం చేస్తామని దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. తెలుగుదేశం పార్టీ వారిని చెప్పండి, మేనిఫెస్టోలో మీరు పెట్టండి.
మేము దీన్ని వాల్తేర్ డివిజన్ ని మళ్ళీ వెనక్కి పంపిస్తాం, మాకు ఈ జోన్ అవసరం లేదు, మేము వస్తే అది వేరే వచ్చేది లేదు పెట్టేది లేదు, కావాలంటే మీకు దమ్ముంటే అటువంటి అంటే అట్లా కాదు, కాంగ్రెస్ అధికారంలో భౌగోళిక ఆధారంగా రాష్ట్రానికి వరమిస్తే రచ్చ చేసే ఈ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు. సరే, ఇంతకీ నా ప్రశ్నకు ఒకటి సమాధానం చెప్పండి. ఇప్పుడు హడావుడి నిర్ణయం ప్రధాని పర్యటన సందర్భంగా తీసుకుంటేనా? మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ మాట్లాడడం, కానీ మీరు ఏం చేయగలరండి? వద్దంటే తీసేస్తారా? మీకు ఆ కెపాసిటీ ఉందా? చట్టంలో పెట్టిందే జోన్ ఇవ్వడానికి, తప్పులు తడక జోన్ ఇవ్వడానికి 4 సంవత్సరాలు 10 నెలలు తీసుకొని ఈ రోజు ఏమి ఎలక్షన్ ముందు చట్టంలో పక్క రాష్ట్రం నుంచి కలపని ఎక్కడ చెప్పాలా? మీకు మనస్సాక్షి లేదా? 4 సంవత్సరాలు 10 నెలలు ఈ చిన్న విషయాన్ని మనం టేకప్ చేయలేకపోయాను, మీకు బాధ అనిపించలేదు? మీరు పొలిటికలైజ్ చేసి మిగతా వాళ్ళందరూ మీరు 10 సంవత్సరాలు ఏం పొడిచారు? మీకు సిగ్గనిపించడంలా? మీకు సిగ్గనిపించడంలా? సబ్బమణి గారు మీకు సిగ్గనిపించడంలా? మీరు కాంగ్రెస్ లో ఎంపీగా పనిచేశారు, వాళ్ళు రాజకీయాలు మీకు సిగ్గనిపించడంలా? మేము సాధించామన్న గర్వం మాకుంది. ప్రతి ప్లాట్ఫామ్ మీకు సిగ్గు అలవాటైపోయిందా? తప్పును కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ మీరే పెద్ద ఆరియేటర్ లాగా కాదండి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఇవ్వలేదు. మీ మిత్రులైన తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండి దీన్ని సాధించలేదు. జోన్ ఇచ్చాను, ఎవడబ్బు సొమ్మండి? కేంద్రం డబ్బులు రాష్ట్రానికి ఇవ్వాలి. కేంద్రానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? రాష్ట్రం నుండి వస్తున్నాయి, అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నాయి. ఫెడరల్ సిస్టాన్ని నాశనం చేశారు ఈ దేశంలో. సో ఫైనల్ గా జీవీఎల్ గారు ఇస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ కి. ఎవడవ సొమ్ము? భారతదేశంలో వచ్చిన ఇన్కమ్ ని రాష్ట్రాలకు పంచాలి. రైట్, చూద్దాం. హరి గారు మీరు లెక్కలతో రమ్మని అడిగారు, సో లెక్కలు చెప్పడానికి జీవీఎల్ గారు ఫైనల్ క్వశ్చన్. రైల్వే జోన్ ప్రకటించారు, ఇంకా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పెండింగ్ ఉన్న వాటిని కూడా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? దాన్నేమో మీరు ఇంకా ప్లీజ్ ఆన్సర్ టు మీ. మీరు తెలివైన వాళ్ళ? హరి గారు ఓకే, నో పర్సనల్ కామెంట్స్. నో పర్సనల్ కామెంట్స్ హరి గారు ప్లీజ్. ప్రతి సందర్భంలో చూస్తున్నాను. నో పర్సనల్ కామెంట్స్ హరి గారు ప్లీజ్. నో పర్సనల్ కామెంట్స్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ప్లీజ్. మీరున్న పార్టీనే పూర్తిగా సర్వనాశనం చేసింది ప్రభుత్వ రాష్ట్రాన్ని. రైట్, మీరు దానిలో ఎంపీగా ఫైనల్ గా జీవీఎల్ గారు రైల్వే జోన్ తో పాటు ఇంకేమన్నా ప్రామిస్లు ప్రకటన వచ్చే అవకాశం ఉందా? శ్రీనివాస్ అనుకోండి, వాళ్ళు జీవీఎల్ గారు నా పాయింట్ వినండి. మాట్లాడండి జీవీఎల్ గారు, ఇంకేమన్నా ప్రామిస్లు ప్రకటన వచ్చే అవకాశం ఉందా అంటున్నా? నాకు అటువంటి ముందస్తు పరిజ్ఞానం, ముందస్తు సమాచారం ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో చేసిన దానికే లెక్కలు చెప్పనటువంటి దుస్థితి ఉన్నది. 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా మాయ చేసి రైల్వే జోన్ తో పాటు ఇంకేమన్నా ప్రధానమంత్రి పర్యటనలో ప్రామిస్లు ఏమన్నా ఉంటాయా అనే ఒక ఎక్స్పెక్టేషన్. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవీఎల్ గారు, థ్యాంక్ యూ హరి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు. ఇది రైల్వే జోన్ కు సంబంధించిన